అనుకోదా రేపొద్దున వైసీపీ ఓటమి పాలైతే? ఇక్కడ భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి అధికారంలోకి వస్తే 2029లో భారతీయ జనతా పార్టీనే ప్రధానమైనటువంటి పోటీదారుగా రావాలని నేను అనుకుంటున్నాను. అవును. అది చాలా క్లియర్. అప్పుడు చంద్రబాబునైనా పక్కన పెడుతుంది, ఏమైనా చేస్తుంది. అప్పుడు దాని ప్లేస్ ఇద్దరిని లాక్కోవడానికి చూస్తుంది. అప్పటికి ఇప్పుడు గనక ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఓడిపోయాడు అనుకోండి, నెక్స్ట్ ట్రిప్కి వాళ్ళల్లో ఉన్నటువంటి నాయకుల మీద ప్రెషర్ పెడుతుంది. ఇప్పుడు జగన్ ఓడిపోతే కనుక నాకు తెలిసి రాయలసీమలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఇప్పుడు మొన్నటిసారి ఉంది, తెలుగుదేశం ఓడిపోగానే ఏమైంది, రాయలసీమలో ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, సూర్య లాంటి వాళ్ళు వచ్చి బీజేపీలో చేరారు. అట్లాగే రేపు వైసీపీ వాళ్ళు వచ్చి బీజేపీ షెల్టర్ తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళు దెబ్బ కొట్టే ఆ టైప్ లో చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అదే సందర్భంలో ఇటు పక్కన ఏది తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళని తీసుకోవాలని ప్రయత్నిస్తుంది కదా, అక్కడ క్లాష్ వస్తుంది. కూటమిలో ఉండకుండా ఉంటే గనక బీజేపీ పూర్తిగా లాక్కోగలుగుతుంది, కానీ కూటమిలో ఉంటే గనక బీజేపీ కంటే వాళ్ళు లాక్కుపోతారు. అందువలన అక్కడ తేడా ఉంటుంది. అంటే మైనారిటీ ఓట్ బ్యాంకు, ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంకు ఎప్పుడు బీజేపీకి దూరంగానే ఉంటాయి, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు అనేది. అంటే కొంతమంది యాక్సెప్ట్ చేయడం పూర్తి స్థాయి ఓట్ బ్యాంక్ అంటే వైసీపీ ఆ ఓట్ బ్యాంకే పరిమితం అవుతుందా? రేపొద్దున ఆ ఓట్ బ్యాంక్ ఎవరికి వెళ్తుంది? అది ఓట్ బ్యాంకుని చీల్చేయడం అనేది అసాధ్యం. నాయకులు తెచ్చుకోవచ్చు, కానీ ఓట్ బ్యాంకులు చీల్చాలంటే ఆ బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. ఆ బలమైన ఇన్ఫ్లుయెన్స్ ఏం చేయగలుగుతారు వీళ్ళు అనేటువంటిది అది 2029లో చూడాలి. రెడ్డి సామాజిక వర్గం టర్న్ తీసుకునే అవకాశం ఏమన్నా ఉంటుందా వైసీపీ ఓటమి పాలైతే? అప్పుడు వీళ్ళు రెడ్డిని పెడితే ఏమన్నా ఆలోచించాలి. బీజేపీలో అట్లా రెడ్డిని ఎక్కడ ముందు పెడతారు వాళ్ళు? వాళ్ళది బీసీ